ప్రస్తుతం కార్లో అయితే ప్యాంట్లు షర్ట్లు మొత్తం మంచి అవి అయితే పెట్టేశాను. ఇంకా అక్కడికి వెళ్ళేసి బాక్స్ దగ్గర అయితే లోపల అయితే వేసేద్దాం. బాక్స్ లోపల చూసినారు కదా, బట్టలు షూస్ మొత్తం అయితే దీంట్లో వేయడానికి అయితే, బురకాలు మొత్తం అయితే దీంట్లో వేయడానికి అయితే పెట్టినారు. ఇంకా ఉన్నాయి బట్టలు మొత్తం దాంట్లో వేసేసి వెళ్ళిపోదామా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ఇది నా రూము. ఈ రూమ్ ని వదిలిపెట్టి వెళ్ళే టైం అయితే ఆసన్నమైంది. ఎందుకు అనుకుంటే ప్రస్తుతం ఇంటికి వెళ్ళడానికి అన్ని సన్నాహాలు సిద్ధంగా అయితే అయిపోయినాయి. ఫ్లైట్ టికెట్ కూడా ఎగిరిపోవడానికి అయితే వచ్చేసినాం. అంటే నేను ఎగిరిపోతా పైకి. టికెట్ అయితే తీసుకున్నాడు మా కఫీలో. ఆ టికెట్ కూడా నెక్స్ట్ అయ్యే దాంట్లో అయితే మీకు అప్డేట్ చేస్తాను. నేను వెళ్లే ముందు అయితే ఇది నా రూమ్ లో ఉండే సామాన్లు మొత్తం బయటికి అయితే తీసి మొత్తం అయితే క్లీన్ చేసిన. ఇంకా కావాల్సిన సామాన్లు మొత్తం అయితే కావాల్సిన వస్తువులు మొత్తము నా రూమ్ లో అయితే పెట్టి, తర్వాత రూమ్ కి అయితే బీగం వేసి, కరెంట్ అయితే మెయిన్ ఆఫ్ చేసి మా కఫీల్కి అయితే బీగం ఇచ్చి వెళ్ళాలా. ఇంతకుముందు కూడా అదే ప్రాసెస్ అయితే జరిగింది. మెయిన్ అయితే ఆఫ్ చేసేసి రూమ్ బీగాలు అయితే వేసేసి మా కఫీల్కి అయితే బీగాలు ఇచ్చేసి వెళ్ళిపోయినాం అన్నమాట. ఇప్పుడు వెళ్లే ముందు అయితే నా రూమ్ లో నా బట్టలు అయితే ఉన్నాయి. ఇవి మొత్తం అయితే కొత్త బట్టలు అన్నమాట. నేనైతే ఎక్కువ వాడింది బట్టలు మొత్తం అయితే ఆడ కింద అయితే పారేశాను. మీరు చూడొచ్చు, ఎక్కువ వాడిన బట్టలు మొత్తం కింద అయితే వేసేసినాను. తర్వాత ప్యాంట్లు కూడా మంచి ప్యాంట్లు కూడా కొంచెం చినిగి చూసినా కదా, చినిగింది మొత్తం బయట అయితే పారేశాను. ఈ మొత్తం కొత్త బట్టలు, కొత్త జాకెట్లు మొత్తం అయితే ఉన్నాయి. చూడండి, కొత్త ప్యాంట్లు, షర్ట్లు మొత్తం అన్ని కొత్తవి. ఈ మొత్తం అయితే నేను పేదవాళ్ళకి పంచడానికి కోవిడ్ లో అయితే కొన్ని బాక్సులను అయితే ఏర్పాటు చేసినారు. మాకు కొన్ని వస్తువులు ఉంటారు, బట్టలు కానీ బుక్స్ కానీ, అవి అయితే ఎక్కడంటే అక్కడ పారేయడానికి అయితే వీలు ఉండదు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అయితే పేదవాళ్ళకి పంచడానికి అయితే కువైట్ వాళ్ళ దగ్గర చాలా బట్టలు అయితే ఉన్నాయి కదా, వస్తువులు, బట్టలు, ఇంకా ఇట్లాంటి బెడ్స్ మొత్తము, ఇంకా దుప్పట్లు మొత్తం ఈ పేదవాళ్ళకి పంచడానికి అయితే కొన్ని బాక్సులు అయితే బయట ఏర్పాటు చేసినారు. ఆ బాక్సుల్లో అయితే మేము ఈ బట్టలు అనేది నీట్ గా ప్యాకింగ్ చేసి బట్టలు బాక్సులు అయితే వేసేస్తే వాళ్ళు అయితే వచ్చి కలెక్ట్ చేసుకుని మొత్తం బట్టలు అయితే పేదవాళ్ళకైతే పంచుతారు. అంటే ఇతర కంట్రీల్లో పేదవాళ్ళు ఉంటారు కదా, ఆఫ్రికా వేరే దేశాల్లో అయితే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ఈ వస్తువులు కానీ బట్టలు కానీ మేము వేసే కొన్ని సామాన్లు వాళ్ళైతే చూసి పరీక్షించి మంచివా లేవా అని చూసి ఇవి అయితే అక్కడ చేర్పిస్తారు. ఇది పరిస్థితి. మొత్తం అయితే బట్టలు అయితే చూడొచ్చు. ఈ మొత్తం అయితే రెడీ అయితే చేసేసాను. ఓకేనా. ఈ మొత్తం అయితే నేను ఇప్పుడు రాత్రి 11 అయితే అవుతా ఉంది టైం. షూట్ చేస్తాను ఆ వీడియో ఈ టైంలో. రేపు మార్నింగ్ కల్లా అయితే ఒక 8 9 మార్నింగ్ కల్లా ఈ బట్టలు మొత్తం అయితే అక్కడ వేసేస్తాను అనమాట. అది పరిస్థితి. మీలో ఎంతమంది ఇట్లా సాఫర్కి వెళ్ళే వాళ్ళు బట్టలు ఉంటాయో దయచేసి బయట అయితే పారేయకండి. అలాంటి బాక్సులు ఏర్పాటు చేస్తారు కదా, ఆ బాక్సుల్లోనే అయితే వేయండి దయచేసి. మేము చేసే ఒక చిన్న పని కూడా అది గొప్ప పని అయితే అవ్వాలా. కొత్త బట్టలు తీసుకుని మీరు బాక్సులో వేయని నేను చెప్పను. మీకు తోచినంత సహాయం చేయండి. తోచినంత కొత్త బట్టలు కానీ పాత బట్టలు కానీ దాంట్లో బాక్సులు అయితే వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు మార్నింగ్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. రేపు మార్నింగ్ అయితే బాక్స్ దగ్గర కలుసుకుని అక్కడ కొన్ని మాటలు మాట్లాడి బాక్స్ లో వేసేద్దాం అనమాట. టికెట్ అయితే ఓకే అయిపోయింది. ఈ వీడియో తర్వాత టికెట్ ది అయితే నేను అప్లోడ్ చేస్తాను. వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కార్లో అయితే ప్యాంట్లు షర్ట్లు మొత్తం మంచి అవి అయితే పెట్టేశాను. ఇంకా అక్కడికి వెళ్ళేసి బాక్స్ దగ్గర అయితే లోపల అయితే వేసేద్దాం. బాక్స్ లోపల ఇంకా బాక్స్ దగ్గరికి వెళ్ళే దారి వచ్చి ఇదే అన్నమాట. నా సామాన్లు మొత్తం అయితే డబ్బాలు అది కర్తూన్లు అయితే ఉన్నాయి కీస్తో. అయితే సామాన్లు మొత్తం తీసుకుని పోయి అదే అలా కొంచెం ముందుకు పోతే ఇటు తిరిగితే వస్తుంది. ఇది మొత్తం సాత్ అబ్దుల్లా నుంచి అయితే నేను వెళ్తా ఉండే. ఇదే మా సాత్ అబ్దుల్లా బ్లాక్ 7 అన్నమాట. ఇది బ్లాక్ 7, ఇది వచ్చి బ్లాక్ 3. రెండు పక్కనే. అది గత 2 ఏమో ఇక్కడ పెద్ద కడతా ఉండరు. ఏం కడతా ఉండరో తెలియదు. ఏమన్నా సూపర్ మార్కెట్ కడతా ఉండారా అనేది నాకైతే ఇంతవరకు తెలియదు. అరబీలో అయితే రాసింది బోర్డు, ఏముండదో ఏమని నాకైతే తెలీదు. ప్రస్తుతం ఇక్కడి నుంచి నేను అయితే ఈ రౌండ్ అబౌట్ కాడి నుంచి అయితే ఫ్రీ రైట్ తీసుకోవాలా. కార్ వెళ్తా ఉండలేదా, సేమ్ ఫ్రీ రైట్ అయితే తీసుకోవాలా. అదొక కార్లో అయితే వస్తూ ఉన్నాయి.
ఈ ఫ్రీ రేట్ అయితే తీసుకొని అక్కడైతే వేసేయాలి సామాను. కొంచెం ముందరే మా ఇంటికాడ నుంచి ఎక్కువ ఏం లేదు, 2.5 కిలోమీటర్ అయితే ఉంటుంది అన్నమాట. టిఫిన్ ఏం చేయలేదు ప్రస్తుతం, బ్రష్ కూడా అయితే చేయలేదు ఈరోజు. మొత్తం అయితే టిఫిన్ బ్రష్ చేయకుండానే మొత్తం అయితే అయిపోతుంది. ఇక్కడి నుంచి బ్రష్ చేయలే మొత్తం అయితే అవుతుంది. ప్రస్తుతం బ్లాక్ 2 దగ్గర అయితే వచ్చేసాను. బాక్స్ చెప్పినారు కదా, ఇక్కడ కనపడే బాక్సులే అన్నమాట. అదో బట్టలు వేయడానికి బాక్స్. ఈ బాక్సులు అయితే బట్టలు అయితే వేసేయాలి. ఇదే బ్లాక్ 2 సూపర్ మార్కెట్, మా ఇంటికాడ నుంచి పెద్ద సూపర్ మార్కెట్. ఆ బాక్సులు అయితే వేసేద్దాం. నా బ్యాక్ సైడ్ అయితే కోయిటి కార్ వేసుకొని ఓరమని వస్తున్నాడు. ఎందుకు అనుకుంటే నాకైతే ఓవర్టేక్ చేసి బండి తోలేటప్పుడు ఫోన్ ఎందుకు యూజ్ చేస్తుండవు అని అంటాడు. అందుకైతే వస్తున్నాడు. ఆయన వచ్చే లోపల అయితే మేమైతే తిప్పేస్తాం. మాతో పెట్టుకుంటే మామూలుగా అయితే ఉండవు. అది వెళ్ళిపోదాం, మరెందుకు లేటు. కువైట్లో కార్ తోలేటప్పుడు ఫోన్ కనుక యూజ్ చేస్తే 300 దినాలు జరిమానా అయితే ఉంటుంది. అది దృష్టిలో ఉంచుకొని అయితే మేమైతే కార్ అనేది నడపాల. ప్రస్తుతం ఇషారాలో ఉండా కాబట్టి లోపల మంతకాలు ఉండా కాబట్టి ప్రాబ్లం అయితే ఎక్కువ ఏమి ఉండదు. వచ్చేసాం బా. ఆడ కనపడేదే బాక్స్, ఆడ కనపడతాంలా 2 బాక్సులు. ఒకటైతే బట్టలు వేయడానికి, మరొకటైతే అయితే గుడ్డలు, షూసు వేయడానికి అన్నమాట. ఇవైతే బుక్స్ వేయడానికి 2 బాక్సులు అయితే ఉంటాయి. ఇదే అన్నమాట బాక్సు. ఇది ఒక బాక్సు బట్టలు వేయడానికి. ఈ బట్టలు వేయడానికి బాక్స్ అయితే పెట్టినారు. బట్టలు అంటండి, అదే బుక్స్ పెట్టడానికి అయితే బాక్స్ అయితే పెట్టినారు. మనమైతే బట్టలు అయిపోతున్నాం కాబట్టి బట్టలు వేయడానికి అయితే ఇక్కడ చూసినారు కదా, అది చూసినారు కదా బట్టలు, షూస్ మొత్తం అయితే దీంట్లో వేయడానికి అయితే, బురకాలు మొత్తం అయితే దీంట్లో వేయడానికి అయితే పెట్టినారు. ఇంకా ఉన్నాయి బట్టలు మొత్తం దాంట్లో వేసేసి వెళ్ళిపోదామా. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మానవ సేవే మాధవ సేవ అయితే అన్నారు పెద్దలు. మానవత్వంతో కూడి పేదవాళ్ళకి పంచడానికి అయితే వేయాలా. మేమైతే ఇతరులకి చూపించడానికి అయితే వేయడం లేదు బాక్స్లో. అది ఆల్రెడీ అయితే ఫుల్ ఉండదు, నిండిపోయింది. ఎవరు వేసి ఉండరు, చాలా మంది అయితే వేస్తూ ఉంటారు. మనం కూడా వేసేద్దామా. 5 ప్యాంట్లు, షర్ట్లు చూస్తే 3, 4, 5, జాకెట్ ఒకటి, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 15, 16, 17, 18, 19, 20. కొత్త జాకెట్ ఇది. అతనైతే మాకి బండి కడిగి అతను కొత్తది ఇప్పించినాడు. వేసేద్దాము. మనమైతే ఇంటికాడ కొనుక్కుంటాము. మేము వస్తామో రామో నమ్మకం లేదు కాబట్టి చూద్దామా. ఇట్లా వేసేసి అట్లా తీసేసి మొత్తం అయితే ఎండిపోతాయి. అది ఫ్రెండ్స్, బట్టలు అయితే చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అయితే అయిపోయింది. కడుతూనైతే తీసుకుని వెళ్ళిపోదామా. ప్రస్తుతం అయితే హెల్పింగ్ నేచర్ అనేది మంచి అలవాటు. కానీ పేదవాళ్ళకి పంచడానికి ఫ్రూట్స్ కానీ, బట్టలు కానీ, వాళ్ళు కప్పుకుండేది దుప్పట్లు కానీ, ఇట్లా మంచి అలవాటు అన్నమాట. మంచి అలవాటుని మేమైతే క్రమం తప్పకుండా అనుసరించాలా. ఉన్నవాడైతే తీసుకుంటాడు వేలు లక్షలు పెట్టి. లేనోళ్ళ పరిస్థితి ఏంది కొంచెం అయితే ఆలోచించాలా. వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా, మరొక వీడియోలో అయితే కలుసుకుందాము. ఓకే, బాయ్.